హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ఫ్యామిలీ ఇన్ ఆస్ట్రేలియా. ఈరోజు అయితే మేము డిన్నర్కి యాక్చువల్లీ అఖిల్ చేస్తున్నాడు అనమాట ఈ రెసిపీ. ఫెటుచిని అయితే చేస్తున్నాడు. సో ఇది చికెన్ తోటి చేసుకుంటున్నాం మేము. సో ఈ రెసిపీ అనేది మీతో షేర్ చేసుకుంటాం. ఒక బ్యాచిలర్ పెళ్ళి అయితే ఎలా వండుతాడో చూపిస్తాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. అండ్ ఈజీ ఇంగ్రీడియంట్స్ సింపుల్ వేలో చూపిస్తాం మీకు. అండ్ యమ్మీ అండ్ వెరీ టేస్టీ ఉంటుంది అనమాట. ఫస్ట్ అయితే మనం వాటర్ కొంచెం బాయిల్ చేసుకొని అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసి అందులో ఫెటుచిని యాడ్ చేద్దాం. వీటిని కొంచెం బాయిల్ చేద్దాం, సేమ్ లైక్ నూడిల్స్ మ్యాగీని మనం బాయిల్ చేసుకుంటాం కదా, సో అలా బాయిల్ చేసుకోవాలి. ఫెటుచిని బాయిల్ అయ్యేటప్పుడు మనం మిగతా ప్రాసెస్ అనేది చేసేసుకుందాం. ఇప్పుడు మనం ఆనియన్ని ఇలా థిన్గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 2 గార్లిక్ క్లోవ్స్ తీసుకొని వాటిని కూడా ఇలా చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే ఒక బటర్ పీస్ అయితే యాడ్ చేసుకోండి కొంచెం. సో మేమైతే క్లాసిక్ ష్రెడెడ్ చికెన్ వేసుకుంటున్నాం. మీరు కావాలనుకుంటే మన దగ్గర చికెన్ దొరుకుతుంది కదా, వాటిని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. చికెన్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం ఫ్రై చేసుకున్నాము ఈ బటర్లో. సో కొంచెం ఫ్రై అయ్యాక చికెన్లో మనం కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పెప్పర్ని యాడ్ చేసుకుందాం. సో చికెన్ ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గార్లిక్ ఇంకా ఆనియన్స్ అనేది యాడ్ చేసేసుకుందాం. సో ఒకసారి అంతా మిక్స్ చేసేద్దాం. ఇవి కూడా లైక్ గార్లిక్ ఇంకా ఆనియన్ లైట్గా ఫ్రై అయ్యేంత వరకు మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట, లేదంటే మళ్ళీ మాడిపోతాయి. సో ఇంకా ఇదంతా ఫ్రై అయిపోయాక మనం ఇంకా ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్న ఫెటుచినీని మనం వాటర్ స్ట్రెయిన్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం. అండ్ చికెన్లో కొంచెం ష్రెడ్డెడ్ చీజ్ని యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇంకా ఇదంతా ఫ్రై అయ్యాక మనకు బయట దొరుకుతుంది అనమాట. సో ఇక్కడైతే బుల్లా కుకింగ్ లైట్ థిక్ అండ్ క్రీమ్ అనేది దొరుకుతుంది. సో దాన్ని యాడ్ చేసుకోవాలి. ఇది మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. సో అది యాడ్ చేసుకున్నాక మనం ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్న ఫెటుచినీని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవడమే. ఇంకా కావాలనుకుంటే మనం లైట్గా మళ్ళీ సాల్ట్ పెప్పర్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు క్రీమ్ ఇంకొంచెం కావాలనుకుంటే క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా అది మనం తినే దాన్ని బట్టి. సో మీకు ఇలా డ్రైగా కావాలనుకుంటే ఓకే, లేదు ఇంకొంచెం అలా లిక్విడ్ అట్లా కావాలనుకుంటే కొంచెం క్రీమ్ యాడ్ చేసేసుకొని అండ్ లాస్ట్కి మళ్ళీ కొంచెం లైట్గా అలా ష్రెడ్డెడ్ చీజ్ని యాడ్ చేసుకుంటే ఇంకా రెసిపీ అనేది రెడీ అయిపోతుంది అనమాట. చాలా క్విక్గా చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీ ఉంటుంది. ఇది వెరీ ఈజీ రెసిపీ విత్ లెస్ ఇంగ్రీడియంట్స్ అనమాట. సో అలా లాస్ట్కి పెప్పర్ అండ్ సాల్ట్ ఇంకా కొంచెం పార్స్లేని యాడ్ చేసుకుంటే మనకు ఫ్లేవర్ అనేది బాగుంటుంది అనమాట. ఇంకా దీన్ని అలా బౌల్లో సర్వ్ చేసుకొని తినేయడమే. చాలా అంటే చాలా బాగుంటుంది. సో మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో